ఉదయం తొలి పావంచ నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేయనున్నారు. అనంతరం ఎల్లుండి గుడి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. గిరి ప్రదక్షిణకు భారీగా భక్తులు తరలి వస్తారంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఈసారి దాదాపుగా 8 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల రాకపోకల కోసం అధికారులు ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయక కేంద్రాలను సంప్రదించాలంటూ కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ముందు ఏదైతే విశాఖపట్నంలో సింహాచలంలో సింహగిరి కొండ మీద వెళ్తున్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. సింహగిరి కొండ దగ్గర ఉన్నటువంటి తొలి పావంచ దగ్గర నుంచి అయితే ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అయినటువంటి పోసుపాటి అశోక్ గజపతిరాజు అక్కడ రథాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. 3 గంటలకి రథం ప్రారంభమైన అనంతరం కూడా లక్షల్లో భక్తులైతే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు అయితే అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ, పోలీసు, జీబీఎంసీ, ఇతర దేవాదాయ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా సమన్వయంతో ఇక్కడైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు సింహగిరి కొండ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డు మార్గం ఏదైతే 32 కిలోమీటర్ల మేర ఉంటుందో ఆ 32 కిలోమీటర్ల మేర కూడా భక్తులైతే ప్రదక్షిణ అయితే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేటువంటి గిరి ప్రదక్షిణలో లక్షల మంది భక్తులు ఏపీ, తెలంగాణతో పాటు అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే లక్షల్లో రావడం జరుగుతుంది. గతంతో అయితే పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 32 కిలోమీటర్ల మేర ఉందో అంటే ఆ తులిపావంచ దగ్గర నుంచి అడివరం, అదేవిధంగా ఆరిలోవ, అటువైపు నుంచి హనుమంతవాగు జంక్షన్, మాధవధార, సీతమ్మధార, గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, అదేవిధంగా సింహపూర్ కాలనీ, అదే అక్కడి నుంచి మళ్ళీ తొలిపావంచ వరకు దాదాపు 32 కిలోమీటర్లు ఈ మార్గం అంతా కూడా రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. 37 సహాయ కేంద్రాలని, అదేవిధంగా 18 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వైద్య శిబిరాలు, అదేవిధంగా అల్పాహార కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తిన తక్షణమే వాళ్ళకి స్పందించి ఆరోగ్య సేవలు అందించేందుకైతే వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 32 కిలోమీటర్లు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా కాలినడకన సాగేటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అభిషిక్త కిషోర్ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఏదైతే రేపు మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ ఎల్లుండి ఉదయం వరకు కొనసాగుతుంది. దాదాపు 24 గంటల పాటు అయితే ఈ గిరి ప్రదక్షిణ కొనసాగిన అనంతరం 29వ తారీఖున ఉదయాన్నే సింహగిరి కొండ మీద ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శనకు అయితే భక్తులు వెళ్తారు. అక్కడ కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సాఫీగా దర్శనం కలిగే విధంగా కూడా ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. గత అనుభవాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తామని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.